హాయ్ అండి, నమస్తే. నేను మీ సీత. వెల్కమ్ బ్యాక్ టు మన వంటగది. ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. డైలీ మనం ఇంట్లో చేసుకునే కాలీఫ్లవర్ కర్రీని ఎటువంటి మసాలాలు లేకుండా ఒక చిన్న సీక్రెట్తో రుచి మొత్తాన్ని మార్చేసే డిఫరెంట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా చేసుకుంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఇందులో ఒక గరిటె నూనె వేసుకోండి. నూనె కాగాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 3/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకొని ఎర్రగా వేగేదాకా వేయించుకోండి. దేనిలోకైనా తిరగమూతని బాగా వేయించుకుంటేనే రుచి వస్తుందండి. చాలామంది ఇది వేగకుండానే ముక్కలు వేసిస్తారు. అలా చేస్తే అస్సలు బాగోదు. ఇది వేగిన తర్వాత నేను చెప్పాను కదండి చిన్న సీక్రెట్ అని, అది ఏంటో కాదు, స్టోన్ ఫ్లవర్. దీన్నే రాతి పువ్వు, పత్తరపు అని కూడా అంటారు. దీనివల్లే కర్రీ స్మెల్, ఫ్లేవర్ డిఫరెంట్గా బాగుంటుందండి. దీన్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది, చాలా తక్కువ వేసుకోండి, అస్సలు ఎక్కువ వేసుకోవద్దు. మొత్తం అదే ఫ్లేవర్ వచ్చేసి అస్సలు తినలేం. ఇదేమీ వేగనక్కర్లేదండి. ఇది వేసి ఓసారి కలుపుకొని 2 రెబ్బల కరివేపాకు, 6 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని ఒక అరకప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి జస్ట్ 1 మినిట్ కలుపుకుంటే సరిపోతుందండి. ఇదేం వేగనక్కర్లేదు. వెంటనే ఒక కప్పు టమాటా ముక్కలు, చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకొని వెంటనే ఒక చిన్న సైజ్ కాలీఫ్లవర్ని బాగా వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలండి. కర్రీలో ఎక్కడా కూడా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి కర్రీ మొత్తం అయ్యేదాకా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి, మూత పెట్టుకొని చేసుకోండి. ఇంకో 5 నిమిషాల్లో ముక్కలు ఉడికిపోతాయనగా మళ్ళీ మూత తీసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని వేయించుకొని మళ్ళీ మూత పెట్టుకొని కూర దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా దగ్గరకు వస్తే కర్రీ అయిపోయినట్టే. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్టీగా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోగలిగే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీ హస్బెండ్స్కి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈసారి ఇలా చేసి పెట్టండి, బాక్స్ వదలకుండా తినేస్తారు. ఈ కర్రీ రైస్లోకే కాదండి, రోటీస్, చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది. మరి నేను చెప్పిన సీక్రెట్తో ఈ సింపుల్ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ కర్రీని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి.